వరంగల్ యోగా అనేది శరీరానికి మాత్రమే కాదు, మనస్సుకు, శరీరానికి, ఆత్మకు శుద్ధి కలిగించే మార్గమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేంద్ర రెడ్డి తెలిపారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ 1000 స్తంభాల దేవాలయ ప్రాంగణంలో కేంద్ర పురావస్తు శాఖ మరియు ఆయుష్ విభాగం తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా డే కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి డాక్టర్ కడియం కావ్యతో కలిసి పాల్గొన్నారు. మళ్ళీ తీసుకుంటూ మధ్యలో ఎవరైతే సర్వైకల్ స్పాండిలైసిస్ ఉన్నవాళ్ళు, వట్టిగో ఉన్నవాళ్ళు దయచేసి రొటేషన్ అనేది చేయకండి. అదర్వైజ్ అందరు కూడా చేయొచ్చు. కళ్ళు మూసుకొని నెమ్మదిగా గాలి తీసుకుంటూ మీ మెడని నెమ్మదిగా రొటేట్ చేయండి. కళ్ళు మూసుకొని చేయండి. शुभकामनाएं। आज 11वीं बार आप सबको नमस्कार। देश और दुनिया भर के सभी लोगों को योग डे की बहुत बहुत शुभकामनाएं। आज 11वीं बार ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కావ్య గారికి, డిప్యూటీ కలెక్టర్ వెంకరెడ్డి గారికి, మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారికి మరియు ఇతర అన్ని డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులకు, ఇక్కడ పాల్గొన్నటువంటి సోదరులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ఇంత చక్కటి కార్యక్రమానికి పాల్గొనడం, దీన్ని నిజంగా కూడా మా సోదరు చెప్పినట్టు చాలా తక్కువ ఎక్సర్సైజ్ మీద కేటాయించడం అనేది కావాలనే వ్యంగ్యంగా ఇట్లా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవానికి ఎప్పుడు కూడా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి, జాయింట్ కలెక్టర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు కాబట్టి దీని మీద యోగా క్లాసెస్ చేయడానికి కొద్దిగా ట్రైనర్స్ని కానీ అన్ని కొద్దిగా దాన్ని ఎట్లా చేయాలని ఆలోచన చేస్తే మా వంతు కూడా ఇట్లా సహాయం చేస్తామని చెప్పి మనం సెలవు.